ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. హ్రీంకారాసనగద్భితానలశిఖాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీ అవిద్యానామంతస్తిమిరమిహరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణ పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమిహ సతాం సన్నిదధతే మధుక్షీర ద్రాక్ష మధురి మధురీణా ఫణతయః శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవవిర్యా చ హోత్రి. ఓం అతస్త్వామారాధ్యే హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. స్వాధ్యాయ తరగతులకు దేవి నవరాత్రుల మీద జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. కాళిదాస విరచిత దేవి నవరత్న స్తోత్ర మాలిక శ్యామలాంబని ఉద్దేశించినటువంటి ఒక స్తోత్రం. అమ్మవారు చాలా పేర్లతో పిలువబడుతూ ఉంటారు. మాతంగి అని, రాజశ్యామల అని, శ్యామల అని, లఘుశ్యామల అని, ఇట్లా రకరకాలైనటువంటి పేర్లతో పిలువబడుతూ ఉంటారు. లలితా సహస్రం చదువుకున్నప్పుడు మనం అమ్మవారి ఆవిర్భావాన్ని గమనించాం. భండాసురుడితో యుద్ధం చేయడానికి లలితా త్రిపుర సుందరి సృష్టించినటువంటి ఒక శక్తి. అది తనలో నుంచే, తన రథంలోంచే వచ్చినటువంటి శక్తి. అది ధీశక్తి. యుద్ధానికి వెళ్ళే సమయంలో రాజైన వాడికి చాలా రకాల స్థాయిల్లో సహాయం అవసరమవుతూ ఉంటుంది. ఒక్కడే అన్ని పనులు చేసుకోవడానికి వీలు కాదు. రాజుగారు ఆయన నాయకుడు, నడిపిస్తూ ఉంటాడు. ఆయన సేనకి మంత్రాంగం చేయడానికి, వ్యూహ రచన చేయడానికి కావలసినటువంటి ధీబలం కలిగిన వాళ్ళు ఒకళ్ళు కావాలి. దానికి అమ్మవారు శ్యామల అమ్మని సృష్టించారు. శ్యామల
ఆమె బుద్ధి ప్రచోదకురాలు. బుద్ధి బలాన్ని నిర్ణయిస్తూ ఉంటుంది. ఆ బుద్ధి ఎప్పటికి ఏది కావాలో దాన్ని నిర్ణయిస్తూ ఉంటుంది. సమయానికి తగిన విధంగా వ్యవహారాన్ని నడపడానికి బుద్ధి కావాలి. అలాంటి బుద్ధి కలిగినటువంటి తల్లి, అలాంటి బుద్ధినిచ్చేటువంటి తల్లి శ్యామలాంబ. అందుకే కాళిదాసు శ్యామలాంబని ఆశ్రయించారు. ఆ శ్యామలాంబ దయతో ఆయన ఎక్కడికి వెళ్ళినా సర్వం సహా చక్రవర్తిగా అవకాశం వచ్చిన నిలవగలిగినందుకు ఆయనకి ఆ బుద్ధి ఇచ్చిన తల్లి శ్యామలాంబ. రాజుగారు అతన్ని కవిత్వం చెప్తే ఆ కవిత్వానికి మెచ్చి ఒక్కొక్క లైన్కి, ఒక్కొక్క పాదానికి, ఒక్కొక్క దిక్కు చొప్పున 4 దిక్కుల రాజ్యం నువ్వే తీసుకోవయ్యా అనేది కానుకగా ఆయన చెప్పిన పద్యానికి, ఆయన చెప్పిన శ్లోకానికి ఇచ్చినప్పుడు ఆయన దాన్ని, నాకు ఈ రాజ్యం అవసరం లేదు, మీ ఆదరణ చాలు అని ఆయన అన్నారు. అసలు ఏమీ లేనటువంటి మందబుద్ధి అయినటువంటి కాళిదాసు పూర్వాశ్రమంలో అత్యద్భుతమైనటువంటి కవిత్వాన్ని చెప్పగలిగిన సామర్థ్యం అమ్మవారిని ఉపాసించటం వల్ల వచ్చింది. అలాంటి అమ్మవారు ఈ నవరాత్రుల్లో ఆమెను ఉపాసించటం వల్ల అలాంటి బుద్ధి అందరికీ, ఉపాసకులందరికీ, భక్తులందరికీ ఇస్తారు, అనుగ్రహిస్తారు అని మనం చెప్పుకుంటూ ఈరోజు మన తరగతిలో ప్రవేశిద్దాం. మొట్టమొదట శ్లోకం, మొదటి రోజు మనం చెప్పుకున్నది ఓంకార పంజరసుకీం ఉపనిషదు ధ్యాన కీరి కలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీ. ఈ మొదటి శ్లోకం అమ్మవారి తత్వాన్ని గురించినటువంటి శ్లోకం. అమ్మవారే బ్రహ్మతత్వం అమ్మవారు. ఆ పరబ్రహ్మతత్వాన్ని గుర్తు చేస్తూ మొదటి శ్లోకాన్ని అమ్మవారి తత్వానికి ఆయన ప్రశంసించారు. ఆ తత్వ ప్రశంసలో ఆయన ఎన్నుకున్నటువంటి ఈ ఉపమానాలు అన్నీ కూడా జంతువులకు సంబంధించినటువంటివి. ఎందుకు జంతువులకు సంబంధించినవి అనేది మనం ఆలోచిస్తే, ఎవరైతే బుద్ధితో పనిచేస్తూ ఉంటారో వాళ్ళకి విపరీతమైనటువంటి ఒత్తిడి ఉంటుంది బుద్ధి మీద. ఆ బుద్ధి మీద ఉన్నటువంటి ఒత్తిడిని తట్టుకోవడానికి మనకి ప్రకృతి సహకరిస్తుంది. ప్రకృతిలో ఉన్నటువంటి జంతువుల్ని మనం చూస్తూ ఉండటం ద్వారా, వాటి యొక్క నాదాలను వింటూ ఉండటం ద్వారా మన మీద ఉన్నటువంటి ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాదు, సంగీతంతో కూడా ఆ ఒత్తిడి తగ్గుతుంది. చిలకలు, వాటి యొక్క రంగు చాలు మన యొక్క ఒత్తిడిని తగ్గించడానికి. ప్రొద్దున్నే నిద్రలేస్తూ చిలకలను చూస్తే వాళ్ళ మనసు ప్రశాంతంగా ఉంటుందట. ఆ చిలక కీ కీ అనే రావాన్ని చేస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని కీరవాణి అని కూడా అన్నారు. ఆ కీరవాణి అయినటువంటి చిలక యొక్క పలుకులు వింటూ మనసుని ఆహ్లాదంగా ఉంచుకోవచ్చు. అలాగే కోకిల కూజితం, వనమయూరి నాట్యం, ఇవి మన మనసుల్ని ఆహ్లాదపరిచి మన మనసుల మీద ఉన్నటువంటి ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇది మొదటి శ్లోకంలో మనం చూసాం. అమ్మవారిని అంతర్ముఖం కాకుండా అమ్మవారిని పొందడానికి సులభమైన విషయం కాదు కాబట్టి
ఆర్యాం అంతర్విభావయే గౌరీ అని ఆయన చెప్పారు. రెండవ శ్లోకం తీసుకున్నట్లయితే దయమాన దీర్ఘనయనాం దేశిక రూపేణ దర్శితాభ్యుదయాం వామకుచ నిహిత వీణాం వరదాం సంగీత మాతృకాం వందే. బాగా బుద్ధితో పనిచేసే వాళ్ళకి ఉన్నటువంటి ఒత్తిడిని తొలగించడానికి ఉపయోగపడే మరొక ముఖ్యమైన సాధనం సంగీతం. ఆ సంగీత మాతృక కూడా ఆ తల్లే. ఓంకారం అనేటువంటి నాదంలోంచే అన్ని స్వరాలు వచ్చాయి. ఈ ఓంకారం అనేటువంటి పంజరానికి ఉన్న చిలకే అమ్మవారు కాబట్టి, ఆ ఓంకార పంజర సుఖీం కాబట్టి ఆ తల్లి స్వరాలన్నిటికీ మాతృక. ఓంకారమే కదా మొత్తం ప్రపంచం సృష్టి అంతటికీ కారణమైంది. ఆ నాదం నుంచే అక్షరాలు, వాక్యాలు, వేదాలు ఇవన్నీ ఉద్భవించాయి. కనుక అక్కడ ఆ రెండవ శ్లోకంలో ఆ విధంగా సంగీతాన్ని పొగిడారు. మూడవ శ్లోకంకి వద్దాం. శ్యామా తను సౌకుమార్యాం సౌందర్యానంద సంపదున్మేషాం తరుణిమ కరుణాపూరాం మదజల కల్లోల లోచనాం వందే. ప్రకృతిలో ఉన్నటువంటి అందాలను గమనించాం. దానివల్ల ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం జరిగింది. రమ్యమైన భవ్యమైన సంగీతాన్ని వినడం వల్ల కూడా ఒత్తిడి తగ్గుతుంది. ఇహ సాక్షాత్తు అమ్మవారిని వర్ణిస్తూ ఉన్నారు ఈ మూడవ శ్లోకంలో కాళిదాసు వారు. శ్యామా తను సౌకుమార్యాం, అమ్మవారి శరీరం నీలి రంగులో మెరిసిపోతుంది అని. అమ్మవారి శరీరము కొంతమంది నీలివర్ణం అని చెప్తారు, కొంతమంది నలుపు వర్ణంలో ఉందని చెప్తారు. కొన్ని చోట్ల చూసినట్లయితే ఆకుపచ్చ రంగు కూడా వేసి చూపిస్తారు. ఇలా ఇన్ని రంగులు ఎందుకు వేసి చూస్తున్నారు అంటే సాధకుడి యొక్క స్థాయిని బట్టి అమ్మవారిని అతను దర్శించుకోగలుగుతాడు. ఎవరెవరికి ఏ విధంగా కనిపించిందో వారు ఆయా విధంగా వర్ణించుకున్నారు. నిజానికి అమ్మవారికి రూపం లేదండి. ఆమె నిర్గుణ, నిరాకార. కానీ ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి అవసరం కోసం ఆకారం తీసుకొచ్చినప్పుడు ఉపాసకుడి యొక్క మానసిక స్థాయిని బట్టి అతనికి ఆ తల్లి దర్శనం జరుగుతూ ఉంటుంది. అలా ఆమె శ్యామల వర్ణంలో ఉంది అని చెప్తుంటారు. ఆ శ్యామల వర్ణంలో ఉండి తను సౌకుమార్యాం, అమ్మ నిత్య కుమారి. ఆ 16 సంవత్సరాల ప్రాయంలో ఎప్పుడూ ఉంటూ ఉంటుంది. ఎప్పుడు ఏ సమయంలో చూసినా అదే రకంగా ఆమె కనిపిస్తూ ఉంటుంది. అంటే యవ్వన సౌందర్యాన్ని పరిపూర్ణంగా కలిగి ఉంటుంది. అందులో శ్యామాం తను సౌకుమార్యాం, ఆ తనువు ఎంత అందంగా ఉంటుందంటే సుకుమారంగా ఉందటండి. నాజూకుగా ఉన్నటువంటి శరీరం కలిగిన తల్లి. సౌందర్యానంద సంపదున్మేషాం. ఇక్కడ ముఖ్యమైన పదాన్ని మనం పట్టుకోవాలి, ఆనందము అనేది.
ఈ ఆనందాన్ని కల్పించకపోతే ఎవరైతే బుద్ధితో పనిచేస్తూ ఉంటారో వాళ్ళ యొక్క బుద్ధి సరిగ్గా ప్రచోదనం కాదు. కాబట్టి ఆనందవర్ధకమైనటువంటి ఒక ఉపాయనం మనకు కావాలి. అలాంటి ఆనందవర్ధకం అమ్మవారి శరీరమే. అమ్మవారిని చూస్తే చాలు మీకు ఆనందం కలుగుతుంది. మీ బుద్ధి ప్రచోదింపబడుతుంది. చక్కని దిశలో మన బుద్ధులు పనిచేస్తాయి. ఏ సమయానికి ఏ నిర్ణయం చేయాలో ఆ నిర్ణయం చేయగలుగుతాయి. అమ్మవారి యొక్క ఉపాసన లక్ష్యము మన యొక్క బుద్ధుల్ని ప్రచోదించి సరి అయిన నిర్ణయాలు చేయించడం, సరి అయిన మార్గంలో మనం నడిచేటట్లుగా అనుగ్రహించడం. ఇది అమ్మవారి దర్శనం వల్ల జరుగుతుంది. అమ్మవారి యొక్క సుకుమారమైనటువంటి సుందరమైనటువంటి దేహాన్ని దర్శించటం వల్ల, యవ్వనస్థమైనటువంటి దేహాన్ని దర్శించటం వల్ల ఆ సహజమైన మెరుపు నిగారింపు ఆ శరీరంలో ఉండి ఆ మెరుపులు మన బుద్ధిని ప్రచోదిస్తూ ఉంటాయి. ఆ మెరుపు మన బుద్ధిని కూడా దిశని కూడా మెరిసేటట్లు చేస్తుంది. ఎంత బాగా మెరిసేటట్టు చేస్తుందయ్యా అంటే, కాళిదాసు గారి దిశన ఏ విధంగా ప్రచోదింపబడిందో ఆ విధంగా మనల్ని కూడా ప్రచోదించి అనుగ్రహించే తల్లి శ్యామలాంబ. ఆమెను ఈ నవరాత్రుల్లో స్మరించుకోగలగడం, ఆమెని ధ్యానించుకోగలగడం మన యొక్క అదృష్టం. అందువల్ల మనకి కూడా బుద్ధి ప్రచోదనం జరుగుతుంది. గాయత్రి మాత అదే కదండి. ధియో యోన ప్రచోదయ. అమ్మవారు గాయత్రి అన్న మొత్తం సృష్టిలో ఉన్నటువంటి అమ్మవారు ఒకటే స్వరూపం, ఒకటే శక్తి, ఒకటే తత్వం. కావలసిన సమయాల్లో వివిధ రూపాల్లో వివిధమైనటువంటి వాళ్ళకి ఆమె దర్శనమిచ్చింది. విశ్వామిత్రుల వారు ఆమెను గాయత్రి మాతగా దర్శించి మనకి గాయత్రి మంత్రంగా ఇచ్చున్నారు. అలాంటి ఆ తల్లి సౌందర్యానంద సంపదున్మేషాం, సౌందర్య సంపద. ఇది ఆనంద ప్రచోదకమైనటువంటి సౌందర్య సంపద కలిగినటువంటి యవ్వనస్తురాలైనటువంటి ఆ తల్లి నిత్య కుమారి. ఆమె మనకి మార్గదర్శనం చేస్తుంది. ఆమెను ఉపాసించిన భక్తులకి మార్గదర్శనం చేస్తూ ఉంటుంది. తరుణిమ కరుణాపూరాం. ఆమె దగ్గర సంపద ఉంటే సరిపోదు కదా, మనకు కూడా ఇవ్వాలి కదా. ఆ ఇవ్వాలనే భావన ఆమెకు ఉండాలి కదా. కాబట్టి ఆమె కరుణాపూరాం. ఆమె ఎంతో కరుణ మన యందు కలిగినటువంటి తల్లి. మన యందు కరుణ చేతనే ఆమె దిగి వచ్చింది. తరుణిమ. ఆమె చక్కటి వయసులో ఉన్నటువంటి తల్లి. ఆమె అనుగ్రహాన్ని మన పట్ల ఇవ్వడానికి వచ్చిందండి. ఆ అనుగ్రహం ఎక్కడ ఎలా ఇస్తుందండి అంటే, మదజల కల్లోలలోచన వందే. ఆమె కళ్ళలోంచి ఆ కరుణ రస ప్రవాహం వస్తుందట. మదజల కల్లోలలోచన వందే. ఆ కళ్ళలోంచి కురుస్తున్నటువంటి ఆ ప్రేమ దయతో మత్తెక్కినటువంటి కళ్ళుగా ఉన్నాయటండి. ఆ కళ్ళు చూస్తే చాలు ఆమె మనందరినీ కూడా తన్మయత్వంలో ముంచగలిగినటువంటి శక్తి కలిగిన తల్లి. ఎప్పుడైతే తన్మయత్వం కలిగిందో అప్పుడు మనకున్నటువంటి కోరికలన్నీ కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. తన్మయత్వము అంటే అర్థం ఏంటండి? మనం ఆమెలో లీనమైపోవటం, ఆమెలాగా ఉండిపోవడం, తత్మయము. ఆ తన్మయత స్థితిని మనకి ప్రసాదించగలిగినటువంటి అద్భుతమైన నేత్ర సౌందర్యం తల్లిది. మదజల కల్లోలలోచన.
ఆ తల్లి కళ్ళు కురిసేటువంటి ఆ కరుణ మనకి మత్తెక్కిస్తుంది. ఆమె పట్ల ప్రేమతో, ఆమె పట్ల భక్తితో మనం ఆమెకు దాసులం అయిపోతాం. ఆ దాసస్థితి ఎప్పుడైతే సిద్ధించిందో అప్పుడు మన జీవితాలు ధన్యమైపోయినట్లే లెక్క. ఏ స్వామి పూజ మనం చేసినా తన్మయత్వమే పరమ లక్ష్యం. ఆ తన్మయత్వం చెందలేనప్పుడు ఆ భక్తి వ్యర్థమవుతుంది. ఆ తన్మయత్వాన్ని సాధించాలి. కృష్ణుడి గురించి ఆలోచించినప్పుడు ఆ కృష్ణుడే మనమైపోవాలి. లలితాంబ గురించి చెప్తున్నప్పుడు ఆ లలితాంబే మనమైపోవాలి. శ్యామలాదేవి గురించి మనం ఆలోచిస్తూ ఉంటే, ఆమె గురించి మనం స్మరిస్తూ ఉంటే మనకి ఆ తల్లి పూర్తిగా ఆవహించాలి. అలా చేయగలిగినటువంటి సమర్థత ఆ తల్లి చూపుకుంది. అందుకే ఆ చూపు ఎలాంటిదిట? మదజల కల్లోలలోచన. ఆ చూపుల నుంచి ప్రసరించేటువంటి ఆ మదజల కల్లోలం, ఆ ఏమంటారు, ఆ మదజలం యొక్క అంటే ఆ కరుణాపూరితమైనటువంటి తరంగాలు ఒక అలల్లాగా ప్రవహిస్తూ ఉన్నటువంటి ఆ కరుణ మనల్ని ఆమె యందు పూర్తిగా లయం చేయగలిగినటువంటిది. అలాంటి అద్భుతమైన తల్లికి నమస్కరించుకుంటూ ఈరోజు తరగతిని మనం సుసంపన్నం చేసుకున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.